హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. హ్యాపీ ఉగాది మీ అందరికీ. సో యాక్చువల్లీ ఈరోజు ఉగాది కదా, మేమైతే బచ్చాలు అయితే చేసుకుంటున్నాం. అండ్ ఇంట్లో వర్క్ కూడా చాలా ఉంది. ఈ దోరణాలు తెచ్చుడు, మామిడికాయ ఆకులు తెచ్చి కడపలకి కుస్తారు కదా, అవి కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం బెల్లం అయితే కటింగ్ చేద్దాం. మమ్మీ బచ్చాలకైతే రెడీ చేసింది శనగపప్పు. సో ఫాస్ట్గా ఇదైతే మనం కటింగ్ అయితే ఇద్దాం. ప్రజెంట్ అయితే 2 బెల్లాల గడ్డలు అయితే తీసుకుని వచ్చింది. ఇవి ½ కిలో ఉంటాయి 2. మమ్మీ ఇంకో బెల్లం గడ్డ ఉన్నదంటే కానీ లేదా? యాక్చువల్లీ ఇంకొకటి ఇంట్లో ఉన్నదట, అది ఉన్నదని నేను ఇంకా తెలియదు. సో ప్రజెంట్ అయితే ఇది కటింగ్ అయితే ఇద్దాం. పప్పులో కలిపి ఈ చిన్న ఉంది, మమ్మీ తెచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి. ఇద్దా చుట్కి అర్జుడు అర్జుడు అలా చూడు, హాయ్ చెప్పు. సంబార మసాలే కదా. ఈమె మా చిన్నక్క కూతురు. నేమ్ ఈమె పేరు అదితి. కాకపోతే మేము నిక్ నేమ్గా చుట్కీ అని పిలుస్తాం. మామిడి చెట్టు అయితే మన ఇంటికన్నా ఉంది. ఇది కోత మామిడికాయ, ఇది పెద్ద కోత మామిడికాయ. ఇది కాకపోతే ఇప్పుడు దీనికి ఇంకా కాయలు కాయలేదు. దీనికైతే అవుతున్నాయి. దీని నుంచి నేను పచ్చడికి ప్లస్ పప్పులకైతే కోసిన ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇవి ఆకులు అయితే తెంపుకుందాం. దీని ఆకులు జర పెద్దగా ఉంటాయి, ప్లస్ ఆ కాయ అనేది ఇంత పెద్దగా వస్తుంది. ఇది పెద్దగానైతే అయితే లేదు. కాకపోతే ఓకే, మనం లీవ్స్ అయితే కటింగ్ చేసుకున్నాక ఇల్లుకి దోరణాలు అయితే కూర్చాలి. సో కటింగ్ చేసుకున్నాం ఫస్ట్. ప్రజెంట్ అయితే ఒక 37 అయితే కోసిన ఆకులు. అండ్ ఇప్పుడు మనం ఫాస్ట్గా కూర్చేద్దాం ఇక్కడ మూరెడ్లకి. సో యాప పువ్వు అయితే తెచ్చినంటి మా అమ్మ ఇచ్చిన. మమ్మీ పాకం కూడా పట్టింది. ఇది బెల్లము ప్లస్ శనగపప్పు. ఇందులో నుంచి కొంచెం ఇప్పుడు పచ్చడిలకు పువ్వు తెంపి మళ్ళీ ఇది షేరెడ్లకు అంటారు. అది షేరెడ్డే అంటారు కదా అమ్మ. మూరాడ్లకు షేరాడ్లకు అవి వేస్తే అయిపోతాయి దోరణాలకి. ఇవి కూడా వేసేసిన యాప పువ్వు ప్లస్ యాపాకు. తర్వాత మేమందరం హాల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ బచ్చాలు ప్లస్ పచ్చడి అయితే తాగాం అండ్ తిన్నాం. ఇందులో ఓన్లీ అన్న ఒక్కడే మిస్ అయ్యాడు. సో ఈ వీడియోలో ఇంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.